యాక్చువల్‌గా ఈ వీడియో చేయాలని అనుకోలేదు కానీ, మత్తులో ఉన్న మన బ్రదర్స్ నష్టపోతున్నారు. చాలా నష్టపోతున్నారు మందు కొనే విషయంలో. మందంటే ఇంతకుముందు ఏదో ఫారిన్ బ్రాండ్సు, పెద్ద పెద్ద బ్రాండ్సు, ఏదో బాటిల్ 5,000, 10,000 ఉండేవే కల్తీ చేసేవాళ్ళు అనుకునేవాళ్ళం గదండీ! ఇప్పుడు 500, రూ. 1000 బాటిల్‌ని కూడా కల్తీ చేసేస్తున్నారు. ఏది కల్తీయో, ఏది కాదో ఏది కల్తీయో, ఏది కాదో తెలుసుకోలేనంత పరిస్థితిలో ఉన్నాం. కర్మ ఏంటంటే, మంచి ఊపు మీదెళ్తారు, మత్తులో వెళతారు. అక్కడ అవన్నీ చెక్ చేసుకోరు. ఆడిచ్చింది తీసేసుకుంటారు. ఓపెన్ చేసి తాగేస్తారు. ఆ తర్వాత ఎప్పుడో కొంతమందికే తెలుస్తది. కొంతమందికి తెలీదు. ఇక్కడ నా సూచన ఏంటంటే, అసలు మందు తాగొద్దు. ఫస్ట్ డిస్క్లైమర్ ముందే చెప్పేస్తున్నాను. దానివల్ల ఏ ఒక్క ఉపయోగము లేదు. ఇంతకుముందు అనేవాళ్ళు, అబ్బా! అది తాగితే మంచిది, ఇది తాగితే మంచిది, అది వైన్ తాగితే మంచిది, ఇలాగని చెప్పి ఫారినోడు తాగుతున్నాడు, ఫారిన్ బ్రాండ్స్ ఏమీ కాదు, ఇలాంటివి చెప్తారు కదండీ! అవన్నీ వట్టిదే. ఫారిన్‌లో కూడా కావాలంటే చెక్ చేసుకోండి. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, అమెరికాలో కూడా మందు తాగే వాళ్ళ పర్సెంటేజ్ తగ్గిపోతోంది. వాళ్ళకి అర్థమైపోయింది దీనివల్ల ఏ లాభం లేదు. ఇంకోటి బెస్ట్ అది తాగుదాం అని చెప్పి. సో, ఇది ఇక్కడికి చెప్పేసాను కదండీ! ఇక సరే మందు తాగక తప్పని పరిస్థితి వెళ్లి తెచ్చుకుంటాం. ఏది మంచి బ్రాండ్స్ తెచ్చుకుంటాం, కాస్ట్‌లీ బ్రాండ్స్ తెచ్చుకుంటాం. నేను కాస్ట్‌లీయే తాగుతానని గర్వంగా చెప్పుకుంటున్నారు కదా! ఇక్కడ కల్తీ ఉంది. బాగా జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఆంధ్రాలో చూశారు. ఘజియాబాద్‌లో రీసెంట్‌గా అయితే ఒకటి బయటపడిందండి. ఎంత భారీ స్కామ్ అంటే చాలా పెద్ద షాపు, లైసెన్స్‌డ్ షాపు. అమ్ముతాడు. విపరీతమైన సేల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ బ్రాండ్స్ మంచి మంచి బ్రాండ్స్‌కి డిమాండ్ ఉంటుంది. కానీ అక్కడ మొత్తం కల్తీయే. వాడు ఎంత జాగ్రత్తగా అమ్ముతాడంటే ఆ కల్తీని అంత బాగా ప్లాన్ చేశారండి. అసలు కనిపెట్టలేం మనం. కనిపెట్టలేం. అంతే మామూలు సీసా అయినా డౌట్ వస్తది గానీ, ఆ సీసా డౌట్ రాదు. అలా ఉంటుందన్నట్టు. ఇక్కడ సరే ఈ కల్తీని ఎలా కనిపెట్టాలి? ఏంటి అనే దాని మీద కొంతమంది ఎక్స్‌పర్ట్స్ గవర్నమెంట్‌లో ఉన్నవాళ్ళు, ఆ కల్తీని అరికట్టే ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇచ్చిన సూచనలు నేను కొన్ని చెప్తాను. పనికొచ్చేవన్నీ కూడా దయచేసి వాడేసుకోండి. ఫస్ట్ అయితే అసలు తాగిన మత్తులో వెళ్ళొద్దు. గుర్తుంచుకోండి. ఎందుకంటే మైండ్ సరిగ్గా పనిచేయదు. కళ్ళు కూడా మసకగా ఉంటాయి. ఆ ఊపు అలాంటిది తెలుసు కదండీ! ఆ మత్తు ప్రభావం అలాంటిది తెచ్చేసుకుంటాం కాబట్టి. సో, తాగిన మత్తు కాకుండా వెళితే చెప్తాను చూడండి. ప్యాకేజింగ్, ప్రింటింగ్‌లో తేడా ఉంటుందండి. ఒకవేళ డౌట్ ఉంటే మీరు పాత బాటిల్ ఏదైనా మీ దగ్గర ఉంటే 1, 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళండి. గుర్తుండదు కదా! ఆ బాటిల్ తీసుకెళ్ళండి. లేదు కదా! కనీసం ఫోటోనో, వీడియోనో తీసుకొని అక్కడికి వెళ్లి చూస్తే ప్రింటింగ్ ప్యాకేజెస్‌లోనే చాలా వరకు కనిపెట్టేయొచ్చు అంటున్నారు. ఎలా అంటారా? చూసుకోండి. ఇక్కడ నిజమైన మద్యం బాటిల్‌కి పన్ను టాక్స్ స్టాంప్ ఉంటుంది చూసుకోండి. బార్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక యాప్ కూడా రిలీజ్ చేశారు. మీకు అది ఇస్తాను చూడండి. ఆ యాప్‌తో ఒకసారి ఇలాగ కనెక్ట్ చేసేస్తే స్కాన్ చేస్తే పోర్టల్‌లోకి వెళ్ళి యూనిక్ ఐడీ ఉంటుందండి ప్రతి బాటిల్‌కి కూడా. అది కనెక్ట్ అయితే అది కరెక్ట్ అన్నట్టు. పోర్టల్‌లో చూపిస్తే. చూపించకపోతే ఫేక్ అన్నట్టు. సరే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మిగిలిన తెలంగాణ అక్కడ లేదు కాబట్టి వాళ్ళకెలా ఉపయోగపడుతుందో అవి కూడా చూద్దాం. అసలు ఈ క్యూఆర్ కోడ్ యాప్ లేకుండా కూడా కనిపెట్టొచ్చని చెప్తున్నారండి. సో, అసలు క్యూఆర్ కోడ్, బార్ కోడ్ లేకపోతే నమ్మొద్దు. గుర్తుంచుకోండి ఫేక్. పన్ను స్టాంప్ లేకపోతే నమ్మొద్దు. ప్రింటింగ్ స్పష్టంగా ఉంటుందండి. చక్కగా ఉంటుంది కొట్టొచ్చినట్టు. స్పష్టంగా అంటే మీకు అర్థమైంది కదా! ఆల్రెడీ ఒరిజినల్ బాటిల్ ప్రింటింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ప్రింటింగ్ కాస్త అలికేసినట్టుగా, మసకగా, గబ్బుగా ఉంటుంది. చూడండి 1, 2 సార్లు. అలా ఉంటే నమ్మొద్దు. స్పెల్లింగ్ గూడానండి కొంతమంది సన్నాసులు ఇమిటేషన్ ఉంటుంది గుర్తుంచుకోండి. ఒక్క అక్షరమే మారుస్తారు. కానీ అసలు మార్చినట్టే తెలీదు. ఆ ఊపులో కొనేస్తాం. ఏది వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి చాలా వాటికి వస్తున్నాయి కదా! ఇక్కడ కూడా ఒక స్పెల్లింగ్, ఒక అక్షరం మారుస్తారు. చక్కగా దీన్ని ఇచ్చేస్తారన్నమాట. అలాగే ఇక అది రంగులు కూడా మసకగా ఉంటాయి. అంటే మంచి రంగులు వాడరు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడితో కల్తీ. ఆ తర్వాత క్యాప్ అండి. క్యాప్ అండ్ సీల్ చూసుకోమంటున్నారు. క్యాపు టైట్‌గా ఉండాలి. చక్కగా ఉండాలి. సీల్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అది కంపెనీ సీల్ అయ్యి ఉండాలి. అక్కడ చెక్ చేసుకోండి 1, 2 సార్లు. క్యాప్ లూజ్‌గా ఉన్నా, పర్ఫెక్ట్‌గా ఫిట్ అవ్వకపోయినా, సీల్ కూడా లూజ్‌గా తేడాగా ఉంటే ఇంకంతేనండి. అది కల్తీయే గుర్తుంచుకోండి. తర్వాత నాణ్యత బాటిల్ అండి. బాటిల్స్ కూడా బయట తయారు చేస్తున్నారండి గుర్తుంచుకోండి. ఏది ఆ కంపెనీకి ఎవడైతే తయారు చేస్తున్నాడో ఈ కంపెనీకి కూడా అంటే వీళ్ళు దొంగ కంపెనీకి కూడా వాడి దగ్గరే తయారు చేస్తున్నారు కొంతమంది మహానుభావులు. కొంతమంది బయట చేయిస్తారు. సో, బాటిల్ షేప్ గానీ, బాటిల్ క్వాలిటీ గానీ తేడా వచ్చేస్తుందండి. కలర్ గూడా స్వచ్ఛమైన గాజు వాళ్ళు వాడతారు. ఎందుకు కాస్ట్‌లీ బ్రాండ్స్ కదా! కానీ ఇక్కడ అలా ఉండదు చూసుకోండి. సో, మరి ఇక్కడ బ్రాండెడ్ బాటిల్లు తీసుకునేటప్పుడు కింద చూడండి అడుగున అక్కడ సీల్ ఉంటుంది చూడండి. ఏది గ్లాసు
ఎంబోజింగ్ ఉంటుందండి. సపోజ్ పలానా బ్యాక్ పేపర్స్ నాకు ఒక బ్రాండ్లు తెలియదు, నేను తాగను కాబట్టి. అంటే ఎక్సైజ్ ఫ్రెండ్ ఒక ఆయన చెప్పినవే ఆ విషయాలన్నీ మీకు చెప్తున్నానండి. ఎక్సైజ్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇన్స్‌పెక్టర్స్ గట్లా, వాళ్ళు చెప్పినవే. సో, ఆ కింద బాటిల్ కింద ఆ బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ కూడా చెక్ చేసుకోండి. అంటే అక్కడ కూడా మళ్ళీ తేడా ఉంటుంది. అక్షరం తేడా ఉండొచ్చు. అది కూడా చూసుకోండి. ఇక మరి నేనైతే తాగుబోతుని కాదు కాబట్టి, సారీ, నేను తాగేవాడిని కాదు కాబట్టి ఆ నాణ్యత, రంగు, నురుగుని బట్టి కూడా అర్థం చేసుకుంటారంట. నాకు తెలీదు. మీరే చెప్పాలి ఇక్కడ కామెంట్‌లో. నాణ్యత ఎలా ఉంటుంది? రంగు ఎలా ఉంటుంది? నురుగు ఎలా వస్తుంది? అనేది కాస్త మరి తాగేవాళ్ళు చెప్తే బావుంటుందని దయచేసి కామెంట్‌లో చెప్పండి. అంటే పాపం మోసపోకుండా ఉండటం కోసం చెప్తున్నా. సో, ఇక్కడ బాటిల్‌ని సున్నితంగా కదిపితే, జాగ్రత్తగా వినండి. సున్నితంగా కదిపితే నురుగుగా వస్తే గనక, అంటే లైట్‌గా కదిపితే, ఎక్కువ కదిపితే ఏదైనా వస్తదంట. అది నురుగు లైట్‌గా ఊపుకే నురుగొచ్చేస్తే నకిలీ కావచ్చు అని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారండి. బుడగలు నెమ్మదిగా కిందకి పడిపోతే నకిలీది కావచ్చంటండి. కిందకి రాకూడదట బుడగనేది. అలాగే రంగు మారిపోవడం, అది అసమానంగా ఉండటం, ఇలాంటివి కూడా కావచ్చు అని చెప్తున్నారు. సో, మరి స్టిక్కర్ చూసుకోండి, సీరియల్ చూసుకోండి, నంబర్ చూసుకోండి, బాటిల్ క్యాప్ చూసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా! బాటిల్‌ని కూడా చూసుకోండి. కాస్త కదిపి చూడండి. నురుగు ఎలాగుంది, బుడగలు ఎలా ఉన్నాయి, ఇవి కూడా చూడండి. మరి ఇన్ని చూస్తే ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది అంటున్నారు. మరి నా ఎక్సైజ్ ఫ్రెండ్ చెప్పినవన్నీ మీకు షేర్ చేశాను. మీరు పెట్టే కామెంట్‌లని బట్టి, లేదండి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మేము అంటే, నేను ఏమేం కామెంట్‌లు పెట్టారో ఒకసారి చూసి వీలైతే లైవ్ కూడా పెడతానండి అతనితో. తప్పేమీ లేదు. అంటే గవర్నమెంట్ అమ్ముతోంది, జనం మోసపోవద్దు అని చెప్పి గవర్నమెంటే చెప్తోంది. ఎవరు ఎలా మోసం చేసే అవకాశం ఉందో కూడా గవర్నమెంట్ చెప్తోంది. కానీ కాస్త నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని కొద్దిగా తాపత్రయంతో ఇది చెప్తున్నాను. అంతకు మించి ఏమీ లేదు. సో, మరి డబ్బులు పోగొట్టుకోకూడదు కదండీ మనం. ముందైతే డిస్క్లైమర్ చెప్పేసా, మళ్ళీ చివరిలో కూడా చెప్తున్నా, మందు వల్ల ఏ ప్రయోజనం అయితే లేదు. సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది చెప్తున్నాను. ఏదో ఆ సేపటికి ఆ కాస్త మత్తు తప్పించి, ఆ తర్వాత ఇక ఆర్గాన్స్ కొట్టేయడం దగ్గర నుంచి ఇవి నచ్చవులేండి మీకు ఇలాంటివి చెప్పినా. సరే, ఇందాకడ చెప్పిన పాయింట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.